అందరికీ నమస్కారం. ఇవాళ నేను పెంచిన పాలకూర కొంచెం హార్వెస్ట్ చేశానన్నమాట. సో కొంచెమే అయినా కానీ దానివల్ల మనకు వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. ఇది మందులు వేయకుండా నా సొంతగా నేను నా బాబు కోసం పెంచుకున్నది. మరి మంచి ఆకుకూర ఉంది కదా, దానికి తగ్గట్టు పప్పు కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఇవైతే నేను డైరెక్ట్గా రైతు నుంచి కొనుక్కున్నాను అనమాట. విచ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే. ఇవి నేను ఏ స్టోర్ నుంచి కొనలేదు. నేను కొన్న ప్రతి పైసా రైతుకి నేరుగా వెళ్తుంది. దీనివల్ల రైతు బాగుపడతాడు. మనం స్టోర్స్లో కొనడం వల్ల ఏంటంటే రైతు కన్నా దళారులు బాగుపడుతున్నారనమాట. మనం స్టోర్లో ప్రతిదీ కొనకుండా అవాయిడ్ చేయలేకపోయినా కొన్నన్న రైతు దగ్గర నుంచి కొనుక్కుంటే బాగుంటుంది కదా. ఇవి మందులు వేయకుండా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించినవన్నమాట. మందులు వేయలేదు అన్నదానికి గ్యారంటీ ఏంటి అని మీరు నన్ను అడిగితే, సరే మందులు వేసే పండించారనుకుందాం. ఈ డబ్బు నేరుగా రైతుకు చేరడం వల్ల రైతు బాగుపడతాడు కదా. అలాగే అన్నిటికన్నా ముందు నమ్మకం ముఖ్యం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎవరిని నమ్మేలా లేదు. బట్ నమ్మాలి కొన్నిసార్లు. ఒకవేళ నమ్మకం కుదరదు మాకు అని అనుకుంటే వీటిని మనమే డైరెక్ట్గా టెస్టింగ్కి పంపించవచ్చు. విజయవాడ మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది కదా, గన్నవరం, అక్కడ చేయించవచ్చు అనమాట టెస్ట్. అక్కడ చేస్తారు. అలాగే వీళ్ళు కొంతమంది సర్టిఫైడ్ ఆర్గానిక్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కోండి. నేనైతే సర్టిఫికేషన్ ఏం లేదు, రైతు మీద నమ్మకంతో తెప్పించుకున్నదే. సో రైతు డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఇస్తాను. ఇప్పుడు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరికైనా అదృష్టం ఏంట్రా అంటే ప్లేట్లో విషం లేని ఆహారం ఉండడం అన్నమాట. అది ఇవాళ రోజున చాలా అరుదైపోయింది. అండ్ అలాగే వాడే వంట పాత్ర కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. నేనైతే ఇత్తడి, కంచు, రాగి, ఇనుము వంటకి వాడతానమాట. కాపర్ వంటకి వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. తగరం కోటింగ్ వేసిన కాపర్ వాడకూడదు. అలాగే రాతి చిప్ప, మట్టి పాత్ర ఇవి కూడా చాలా మంచిది. ఈ రెండు అన్నిటికన్నా మంచిది. 100% న్యూట్రియంట్స్ అందిస్తాయి. అండ్ ఈ పాత్రల గురించి సపరేట్గా ఇంకో వీడియో చేసుకుందాం మనం. ఈ పప్పు ఉప్పు కడిగిన నీళ్ళన్నీ తీసుకెళ్ళి చక్కగా మళ్ళీ మొక్కలకి ఇచ్చేస్తానమాట. ఇవి మందులు వేయకుండా పండించింది కదా, మరి ఎక్కువగా కడిగేసాను. అండ్ కందిపప్పుని ఎక్కువసేపు నానబెట్టకండి. నేను ఒకసారి ఓవర్ నైట్ నానబెట్టాను. అలా నానబెట్టినా కానీ ఉడకదట. ఒక గంట అరగంట నానితే సరిపోతుందంట. ఈ పప్పు ఉడకడానికి టైం పడుతుంది. నాకైతే రాతి చిప్పలో ఉడకడానికి చాలా టైమే పట్టింది. సో నేను ఈ పప్పుని మాత్రం కంచు గిన్నెలోనే వండేస్తున్నాను. వీడియోని ఇప్పటిదాకా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే ఓపిక్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.